హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో చేసి. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది నేను వీడియో పెట్టి కూడా. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే నా సాటర్డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను పొద్దున్నే 4కి అయితే లేచానమాట. నేను నార్మల్గా సాటర్డేస్లో అయితే 5కి లేచేదాన్ని, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉంది అనేసి నేను 4కి అయితే లేచానమాట. ఇంకా లోపల బయట అయితే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కడపమానికి అయితే ఇట్లా బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను చిన్నగా, సింపుల్గా. ఇంకా ఇది వచ్చేసి నా చిన్ని తులుసుకోట అన్నమాట. ఇది నేను తీసుకొని 3 ఇయర్స్ అయిపోయింది. ఇంకా దీనికి కూడా ఇలాగైతే నేను ఫస్ట్ క్లీన్ చేసేసుకొని పసుపు పూసి బొట్లు అయితే కుంకుమతో అయితే పెడతానమాట. ఇంకా ఈ తులసి చెట్టు పక్కన ఆ పక్క ఈ పక్క అయితే నేనైతే కొన్ని షో చెట్లు అయితే పెట్టాను. ఇవి వచ్చేసి పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. నేను ఇవి పొద్దున్నే చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే. ఇంకా ఇట్లాగైతే నేను చిన్నగా బొట్లు అయితే పెట్టేసుకుంటాను అనమాట. మాకైతే ఇంటి ముందర ప్లేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ ఈ టైల్స్ వల్ల నాకైతే ఎంత మంచి ముగ్గు వేసుకోవాలనుకున్నా కూడా కనిపించదనమాట. అందుకు నేనైతే కొంచెం సింపుల్గానే వేసుకుంటాను నాకు వచ్చిన ముగ్గులు. ఇంకా ఈ బార్డర్ అయితే నేను అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను. అమ్మ వేయడం చూసి నేను నేర్చుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. చూసేకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ నేర్చుకున్న తర్వాత వేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను ఇదైతే బాగా వేసుకుంటున్నాను. ఇంకా ఈ టైల్స్ మీద మాకు ఇక్కడ పార్కింగ్ టైల్స్ వేశారనమాట. అందుకు కొంచెం మనం ఎంత మంచి ముగ్గు వేసినా సరే అది అస్సలు కనిపించదన్నమాట. కానీ ఇంకా ఇంటి ముందర ముగ్గు వేయకపోతే బాగుండదు కదా అనేసి నేనైతే ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకుంటాను. ఇట్లా చిన్న ఫ్లవర్ వాజ్ ముగ్గు అయితే నేను వేసుకున్నాను. ఈ ముగ్గు కూడా నేను చిన్నప్పటి నుంచి అమ్మ ఇంటి ముందు వేసేది చూసి నేను నేర్చుకున్నాను అనమాట అమ్మ దగ్గరనే. నేను ఇక్కడ వేసుకునే ముగ్గులు సగం అన్నీ నేను అమ్మ దగ్గర నుంచినే నేర్చుకున్నాను. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అలాంటివి ఏమన్నా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకుంటానమాట. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు. ఇంకా ఇట్లాగైతే చిన్న ముగ్గులతో అయితే బయట అయితే నేను వేసుకున్నానమాట. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా నేను ఇట్లా లోటస్ ముగ్గు అయితే వేసేసుకున్నాను. నాకు ఆ ముగ్గు కన్నా ఈ ముగ్గు అయితే చాలా క్యూట్గా అనిపించింది నేను వేసుకున్న ముగ్గుల్లో. అంటే ఇక్కడ వేస్తున్న ముగ్గులో ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే నేను బెల్లం అన్నం అయితే చేస్తున్నాను. మేము శనివారం కలశం అయితే పెట్టుకుంటాం కదా. కలశం కింద బియ్యం అయితే వేసుకుంటాం కదా. ఆ బియ్యంని అయితే మేము పడేయకుండా ఇలాగ బెల్లం అన్నం అయితే చేసుకుంటాం అన్నమాట. 1 గ్లాస్ రైస్కి 3 to 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలాగ మెత్తగా అన్నం ఉడికిన తర్వాత మీకు ఇష్టమైతే పాలు వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ బెల్లం కానీ షుగర్ కానీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం కూడా వేసిన తర్వాత కొంతసేపు బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉడికిన తర్వాత ఇలాచీ పౌడరు, కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి. ఇవి 2 మిక్స్ చేసుకొని ఇక్కడైతే నేను ఇది మిక్స్ చేసేసిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెమే వేసాను నెయ్యి. ఒకవేళ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఇలాగ నేను కాజు ఒకటే వేసాను. మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం అన్నంలోకి వేసేసుకోవాలి. ఇంకా నేను బెల్లం అన్నం రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అన్నీ. ఈ ఫొటోస్ వెనక బల్లి అయితే ఉంటుందండి. నాకు మాత్రం ఈ ఫొటోస్ తీయాలంటేనే భయం అవుతుంది. ఖచ్చితంగా ఆ ఫొటోస్ వెనకలనే బల్లి ఉంటుందన్నమాట ఎప్పుడు.
కానీ ఈరోజు ఎందుకో లేదు అక్కడ. ఇంకా ఇక్కడైతే నేను పూజ అది రూమ్ అంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను, ఫ్లవర్స్ అవన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకా మనం దేవునికి పెట్టిన పూలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఎక్కడ తొక్కని చోట వేయాలి అని చెప్తారు. కాబట్టి నేను మా ఇంటి వెనకాల చెట్లు ఉన్నాయి కదా, చెట్లలోకి అయితే వేసేస్తాను. ఇంకా ఒకవేళ మనకి చెట్లు అలాంటివి లేవు అనుకుంటే నీళ్ళల్లో వేసేయచ్చు. ఇంకా మాకైతే నీళ్ళు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి నేను వెనకాలైతే చెట్లలోకి అయితే వేస్తానన్నమాట, ఎవరు తొక్కరు కాబట్టి అక్కడ. ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఉప్పు దీపం అయితే పెడతానన్నమాట. నేను ఈ ఉప్పు దీపం 1 ఇయర్ నుంచి ఏమో పెడుతున్నాను, అంతకుముందు అయితే ఏం పెట్టట్లేదులేండి. 1 ఇయర్ నుంచి అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా రాగి ప్లేట్ తీసుకొని దానికి పసుపు కుంకుమతో ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట బొట్లు. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక పెద్ద దీపం పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీనికి కూడా మనము పసుపు కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పైన 2 దీపాలు పెట్టేసి ఒత్తి అయితే పెట్టుకోవాలి దీపంకి. ఇంక ఇక్కడైతే నేను బియ్యం దీపాలు అయితే పెడుతున్నాను, పిండి దీపాలు, బియ్యం పిండి దీపాలు. ఇంకా నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేమైతే నాగల్కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మాకైతే స్వామి పూజారి 11 రోజులైతే రావి చెట్టుకి వేప చెట్టుకి అయితే తిరగమన్నాడు అనమాట, 11 చుట్లు. అందుకు మేమైతే ఎవరు లేవకముందే మేము వెళ్తున్నాము. 5:35కే మేము వెళ్ళిపోతున్నాం అనమాట డైలీ. ఇదే మాకు లాస్ట్ డే అనమాట, 11వ రోజు. అందుకు ఇంకా వెళ్తున్నాము. నేనైతే డైలీ ఇదే శారీతోనే, అంటే మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వేరేది ఏమన్నా వేసుకోవచ్చు, కానీ మనం తిరిగేటప్పుడు మాత్రం ఈ శారీతోనే వెళ్ళాలి అని చెప్పారనమాట. అందుకు నేను రోజు ఇదే శారీతోనే స్నానం చేసి వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే పొద్దున్నే అయ్యప్ప స్వాములు అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటుంటారు వాళ్ళైతే. మేము కూడా ఇంకా అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము. మాకైతే దగ్గరలోనే ఉంది ఇది నాగల్కట్ట. ఇంక ఇక్కడికి వచ్చి నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంట్లో చేశాను కదా బెల్లం అన్నము, అదైతే ఇక్కడ తలుగు అయితే వేస్తున్నాను అనమాట.
ప్రదక్షిణాలు చేసేసుకున్న తర్వాత హారతి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా నేను హారతి ఇచ్చే టైంకి అయితే ఒకటి జరిగింది. అదేంటి అంటే నేను కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి ఇట్లా వెళ్తున్న స్వామి మా దగ్గరికి వచ్చి ఆగాడనమాట. అంటే అయ్యప్ప మాల వేసుకున్న ఒక స్వామి కరెక్ట్గా నేను హారతి ఇచ్చే టైంకి ఇక్కడికి వచ్చాడు. నేను పూజ చేస్తున్నాను అని ఏమన్నా ఆగాడో లేకపోతే ఎందుకు ఆగాడో అదైతే తెలియదు, కానీ కరెక్ట్గా నేను హారతి ఇచ్చే టైంకి ఇక్కడికి వచ్చి నేను ఇచ్చిన హారతి స్వామి తీసుకొని హారతి తీసుకున్న తర్వాతనే వెంటనే హారతి తీసుకున్న వెంటనే వెళ్ళిపోయారనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తే, కానీ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు నిజంగా అయ్యప్పే వచ్చి నాతో హారతి తీసుకొని వెళ్ళినంత హ్యాపీగా అనిపించింది. మేమైతే ఇక్కడ అదే డిస్కస్ చేస్తున్నాము. అంటే నేను హారతి ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉండి హారతి ఇవ్వగానే వెళ్ళిపోయాడు చూడండి. అది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు చెప్పుకోలేనంత హ్యాపీగా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి, పొద్దునైతే ఫ్లవర్స్ అయితే ఏం విడగలేదు కదా, ఇప్పుడు ఎంత బాగా అనిపించాయి. ఇవైతే పూలు చాలా బాగా అనిపిస్తున్నాయి. చెట్టు నిండా పూలు అయితే విడుగుతూనే ఉంటాయి. ఇక్కడ పొద్దున్నే సూర్యుని కాంతితో అవి ఎంత బాగా కనిపిస్తున్నాయంటే అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. దీంట్లో ఒక 20 మంది అట్లా స్వాములందరూ కలిసి పూజ అయితే చేసుకుంటారనమాట. ఇక్కడే భిక్ష చేసుకుంటూ ఇక్కడే ఉంటారు. ఇంక ఇది వచ్చేసి అమ్మ తెచ్చిన బ్రహ్మకమలం చెట్టు. ఇంకా నేనైతే ఇది గులాబీ చెట్టు అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే ఇక్కడ 10:30, 11కి అట్లా సచివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఆ టైం వరకు కూడా ఇంకా ఎవరు రాలేదన్నమాట సచివాలయంలో. అందుకు ఇంకా మేము ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నాము. అప్పటికి ఎవరు రాలేదనేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈ టైం వరకు ఎవ్వరూ రాలేదన్నమాట. ఇంకా అందుకు మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇట్లా నేను సాంబార్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా నేను కందిబ్యాళ్ళు, చింతపండు, టమోటా అయితే ఉడకబెట్టుకున్నాను. దీంట్లోకి కొంచెం కారం, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరి, తెల్లవాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని అయితే దీంట్లోకి వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. కొంతసేపు ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బెల్లం లేకపోతే ఒకవేళ చక్కెర అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే క్యారెట్, ముల్లంగి కట్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానండి. అందుకు మా ఆయన కోసం ఒకటి నేను చేస్తున్నాను. సాటర్డే నేను ఫాస్టింగ్ అయితే ఉంటానన్నమాట. అందుకు ఇంకా మా ఆయన కోసం అయితే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇట్లా క్యారెట్ని అయితే ఇట్లా పీల్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలాగా క్యారెట్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇది తర్వాత అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకొని ఎండుమిర్చి కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ముల్లంగి వేసుకోవాలి. ఇవి కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిబ్యాళ్ళు, టమోటా అవన్నీ వేసేసుకోవాలి వాటర్. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ అలా పెట్టేసుకున్న తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా టేస్టీగా ఉండే సాంబార్ అయితే వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఎలాగో తినను కదా అనేసి మా ఆయనకైతే పెడుతున్నాను. మా ఆయన రియాక్షన్ చూడండి. ఇంకా లంచ్ చేసేసుకున్న తర్వాత నాకు మా ఆయనకైతే బనానా జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను ఎలాగో తినలేదు కాబట్టి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. పొద్దున కూడా ఏం తినలేదు లేండి, నేను పొద్దున్న నుంచి ఏం తాగలేదు తినలేదు. ఇంకా మధ్యాహ్నంకి కొంచెం ఇలాగ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 4 బనానాస్ అయితే వేసాను. అంటే మీరు ఎంత తాగుతారు అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా నేను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు అయితే వేసాను అనమాట. పాలు, కొంచెం షుగరు. ఒకవేళ మీకు షుగర్ వద్దనుకుంటే హనీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరేదైనా వేసుకోవచ్చు. మనకి జ్యూస్ అంటేనే చల్లగా ఉండాలి కాబట్టి నేనైతే కొన్ని ఎక్కువ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఇది చల్లగా ఉంటేనే తాగాలనిపిస్తుంది, లేకపోతే తాగుద్ది కాదు. అందుకు ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసాను. ఇంకా గ్లాస్లో అయితే కొంచెం హనీ అయితే నేను ఇలాగ డెకరేట్ చేస్తున్నాను అనమాట. హనీ వేసుకున్న తర్వాత జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇంకా పైన కూడా కొంచెం హనీతో ఇలాగా డెకరేట్ చేశాను. ఇంకా కొంచెం జీడిపప్పు, కొంచెం చాక్లెట్ అయితే వేసాను అనమాట. ఇలా సింపుల్గా బనానా షేక్ అయితే రెడీ చేసేసాను. ఇంకా జ్యూస్ అయితే మా ఆయనకైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా పూజ చేసిన తర్వాత ఈవినింగ్ నేనైతే తింటానన్నమాట. ఇంకా అందుకు ఇక్కడ వేడివేడిగా బజ్జీలు అయితే చేసుకుంటున్నాను. కొంచెం శనగపిండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం అయితే వాము వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. నేనైతే వేస్తాను. ఇలాగ కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ బ్యాటర్ అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను ఇవైతే బజ్జీ మిర్చిని నేను ఒక్కో మిరపకాయలు 4 చేశాను అనమాట. అందుకు ఇవి కొంచెం మనకి ఉల్లగడ్డ బోండాలు ఉన్నట్టు వచ్చినాయి. కానీ ఇవైతే పచ్చిమిర్చివే అనమాట. బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అవే అనమాట. నేనైతే ఇవి 4 కట్ చేశాను అనమాట, ఒక్క మిరపకాయలు. అందుకు ఇలాగ ఉన్నాయన్నమాట. ఇంక ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకంతే, ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి.
ఇంకా ఈ వ్లాగ్ని కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.